హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వరల్డ్ ఛానల్. టుడే వీడియోలో డివ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, అలానే ఇంకా కొన్ని ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అండ్ ఆడియో, వీడియో, ఎంబెడెడ్, ఐఫ్రేమ్ ఈ ట్యాగ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ఈ ఛానల్ని డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియోస్ ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, ఎక్కడి నుండి చూస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఇంతవరకు నోట్ ప్యాడ్లో చూసాం కదా, ఇప్పుడు విజువల్ కోడ్లో ఎలా రాయాలని చూద్దాం. విజువల్ కోడ్లో ఇక్కడ ఫైల్ అనేది ఉంటుంది. అక్కడ ఫైల్, న్యూ ఫైల్ ఆర్ ఓపెన్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. మీరు న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసుకోండి, లేదా ప్రీవియస్గా మీరు ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంటే ఫోల్డర్ అన్న ఓపెన్ చేసుకోండి. ఆ పాత్ ఇస్తే సెలెక్ట్ ఫోల్డర్ కొట్టింది. ఇక్కడ ఎక్స్ప్లోరర్ వస్తుంది. ఈ ఎక్స్ప్లోరర్లో అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ డౌన్లోడ్ అంటే ఈ ఫోల్డర్లో ఏవి ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. మీ డే 5లో ఇది జనరల్ స్ట్రక్చర్, డాక్ టైప్, హెచ్టిఎంఎల్ హెడర్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అలానే. ఇప్పుడు ఇంతకుముందు నేను హెచ్టిఎఫ్ అట్రిబ్యూట్ గురించి చెప్పాను, అంటే యాంకర్ ర్యాంక్ లింక్ గురించి. ఏ ట్యాగ్లో లింక్స్ అనేది ఇస్తామని చెప్పాను. హెచ్టిఎఫ్ అనేది యూఆర్ఎల్ కోసం యూజ్ చేస్తాం. ఈ హెచ్టిఎఫ్ అనేది యూఆర్ఎల్ కోసం యూజ్ చేస్తాం. ఇంతకుముందు నేను లింక్స్ ఇచ్చేది చూసాను, ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చేది చెప్పాను. అలా కాకోకుండా ఇప్పుడు మనం ఏదైనా ఈకామర్స్ వెబ్సైట్లో అలా వెళ్తే హోమ్ ట్యాబ్, హోమ్ వెబ్ పేజ్, అట్లా ట్యాబ్స్, అదే ఒక్క వెబ్సైట్లోనే పేజెస్ ఉంటాయి. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, సర్వీస్, అట్లా పేజెస్ ఉంటాయి. అలా ఎలా ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఇది యూజ్ చేసుకొని చేస్తాం. ఈ హెచ్టిఎఫ్లో సేమ్ సింబల్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కంటెంట్ రాయాలి. ఏ క్లోజ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ మధ్యలో రాసేది కంటెంట్, అది డిస్ప్లే అవుతుంది. ఇది లింక్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ హోమ్, అబౌట్, కాంటాక్ట్ అనేది సేమ్ ఒకే లైన్లోనే డిస్ప్లే కావాలి కాబట్టి ఇక్కడ సింబల్ అనేది సేమ్ యూజ్ చేస్తాం. ఇది ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్ తర్వాత ఏ ఎలిమెంట్ రాసినా కూడా సేమ్ లైన్లో ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ లైన్లో ప్రింట్ కావాలి కింద ఉన్న కంటెంట్ అంటే బిఆర్ యూజ్ చేస్తాం. ఇది అవుట్పుట్లో అబ్జర్వ్ చేయండి, చూపిస్తాను. ఇప్పుడు అంతలోపు ఇది సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ జనరల్గా మనము ఫార్ములాస్ రాస్తాం మ్యాథమెటిక్స్లో. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఈ 2 అనేది ఎక్స్కి పైన రావాలి, అప్పుడు సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. H2O, ఈ 2 అనేది కింద రావాలి హెచ్కి, సో అప్పుడు సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. ఒక నిమిషం. ఇది సబ్ అంటే కింద రావడానికి, సూప్ అంటే పైన, సూపర్. లైక్ డివ్ ట్యాగ్ గురించి చూద్దాం. డివ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఇక్కడ మీరు ఫైల్ క్రియేట్ చేశాక సేమ్ నోట్ ప్యాడ్లో ఎలా అయితే ఎక్స్టెన్షన్ HTML పెడతారో అలానే .htmlతో సేవ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది విజువల్ కోడ్ ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అలా అయితే కానీ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏదైతే దీంతో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనం పైథాన్ కోడ్ రాయొచ్చు, జావా కోడ్ రాయొచ్చు, కాకపోతే ఎక్స్టెన్షన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. వెబ్కి అయితే వెబ్, HTMLకి అయితే HTML, అలా టైప్ చేస్తేనే ఇక్కడ వస్తాయి. దీంట్లో ఒకసారి రేటింగ్ చూసుకొని అలా ఇన్స్టాల్ చేసేసుకోండి, ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఈ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ 2 చెప్పాను కదా, ఈ 2కి అవుట్పుట్ చూద్దాం. ఇవి మళ్ళీ చెప్తాను. అవుట్పుట్ చూడాలంటే VS కోడ్లో ఇక్కడ కింద లాస్ట్లో కార్నర్లో గో లైవ్ సర్వర్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే కొంచెం లోడ్ తీసుకుంటుంది. లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్గా ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్. చూడండి, ఇక్కడ నేను హెచ్టిఎఫ్ అట్రిబ్యూట్లో సేమ్ సింబల్ ఇచ్చాను కాబట్టి సేమ్ లైన్లోనే ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం ఏమైనా క్లిక్ చేయగానే ఏదైనా పేజ్ ఓపెన్ కావాలి, అలాంటివన్నీ నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. ఇట్లా జస్ట్ ఇక్కడ మనకు స్పేస్ రావాలి, ఇక్కడ కొంచెం, ఇక్కడ ఒకటి అలా అన్నప్పుడు CSS యూజ్ చేస్తాం. ఈ H2O సబ్స్క్రిప్ట్, సబ్ అంటే కింద రాస్తాం కాబట్టి 2 సబ్స్క్రిప్ట్లో రాస్తే కిందకి వస్తుంది. ఎక్స్ స్క్వేర్, ఈ 2ని సూపర్ స్క్రిప్ట్లో రాస్తే పైకి వస్తుంది. డిఫరెన్స్ ఓకే.
ఇప్పుడు డివ్ స్పాన్ డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఇన్లైన్ అంటే ఏంటో అని తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కానీ నోట్స్ ఇవ్వలేదు. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నోట్స్ ఇచ్చాను బ్లాక్ లెవెల్కి ఇన్లైన్ ఎలిమెంట్కి. చాలామంది నోట్స్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు, చూడట్లేదు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫ్రీనే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఆ నోట్స్ ఓపెన్ చేసి ఆ లింక్లో డైరెక్ట్గా చదువుకోవచ్చు. సరే, రెఫర్ చేసుకోండి. ఇప్పుడు డివ్ ఎలిమెంట్ ఉంది కదా, డివ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ట్యాగ్స్ ఉన్నాయి, హెచ్ ట్యాగ్, పీ ట్యాగ్, ఇంకా ఎన్నైనా ట్యాగ్ ఉండొచ్చు. ఈ మొత్తం అన్ని ట్యాగ్కి ఒకటే కలర్ పర్ఫామ్ కానీ ఒకటే సైజు అలా ఇవ్వాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు స్టైల్ ట్యాగ్ ఉంది, ఇప్పుడు డివ్ ట్యాగ్లోనే స్టైల్ అప్లై చేశాను అనుకో, ఈ H1 ట్యాగ్కి వస్తుంది ఆ స్టైల్, ఈ ట్యాగ్కి వస్తుంది స్టైల్. ఇంకా ఏమన్నా ఈ డివ్ లోపల ఉంటే ఆ ట్యాగ్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. డివ్ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ బిట్వీన్లోనే ట్యాగ్స్ రాయాలి. ఏదైతే ఈ డివ్లో యాట్రిబ్యూట్ అంటారో ఈ స్టైల్ అనేది కలర్ ఇలా ఇవ్వాలి. ఇది సిఎస్ఎస్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. జస్ట్ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇలా కలర్ ఈ డివ్ ట్యాగ్లో ఇవ్వగానే ఈ లోపల ఉన్న ట్యాగ్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఈ డివ్ ట్యాగ్కి లోపల ఉన్నట్టు చైల్డ్ ట్యాగ్స్ అనమాట, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వరకైతే డివ్ ట్యాగ్లో ఇలా ట్యాగ్స్ రాసిన దానికంతా ఇక్కడ ఏ స్టైల్ ఇస్తే అది అప్లై అవుతుంది. సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్పాన్ ట్యాగ్ గురించి కూడా చెప్తాను. అవుట్పుట్ ఓపెన్ చేయగానే దిస్ ఈజ్ HTML, దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్. ఇవి లింక్స్ కాబట్టి బ్లూ కలర్ ప్రింట్ అయ్యాయి. కలర్ చేంజ్ చేసి చెప్తాను. ఓన్లీ ఆ ట్యాగ్స్ మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కలర్ కొట్టగానే ఇక్కడ చాలా కలర్స్ వస్తాయి. మన ఇష్టం ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లింక్స్కి మాత్రం ఖచ్చితంగా బ్లూ కలర్లోనే ప్రింట్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ HTML హెడ్డింగ్, దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్. డివ్ ట్యాగ్లో ఉన్న ప్రతి ట్యాగ్కి అప్లై అయింది. స్పాన్ ట్యాగ్ గురించి చూద్దాం. స్పాన్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్లో మనం ఒక సెంటెన్స్ రాస్తాం. ఐఎమ్ లర్నింగ్ HTML ఫ్రమ్ కోడింగ్ వరల్డ్, పీ ట్యాగ్. ఈ పీ ట్యాగ్లోని మామూలుగా అయితే ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ అప్లై చేస్తాం. జనరల్గా స్టైల్ అట్రిబ్యూట్ ఇక్కడ అప్లై చేస్తే ఎంటైర్ ఈ టెక్స్ట్కి మొత్తం స్టైల్ అప్లై అవుతుంది. అలా వద్దు అనుకున్నప్పుడు స్పాన్ అనేది యూజ్ చేస్తాం. ఓన్లీ పర్టికులర్ వర్డ్కి కానీ 1 or 2 వర్డ్స్కి ఆ వర్డ్కి మాత్రమే మనము స్టైల్ అనేది అప్లై చేయాలన్నప్పుడు స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. దీన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు ఈ స్పాన్ ట్యాగ్ని. ఈ స్పాన్లోనే ఓపెన్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్లోనే స్పాన్ అనేది ఒక వర్డ్కి ముందర, వర్డ్ తర్వాత ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఇది కంటెంట్ ఇన్ బిట్వీన్లో రాసేది. ఈ కంటెంట్కి మాత్రమే స్టైల్ అప్లికబుల్ అవుతుంది. అంటే HTML ఒక్కటి బ్లూ కలర్లో ప్రింట్ అవుతుంది, ఇంకా మిగతా వర్డ్స్ అన్నీ నార్మల్గా ప్రింట్ అవుతాయి. స్టైల్ అట్రిబ్యూట్ ఇచ్చి దాంట్లో కలర్ బ్లూ ఇచ్చాను. అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఐఎమ్ లర్నింగ్ HTML ఫ్రమ్ కోడింగ్ వరల్డ్. ఓన్లీ HTMLకి మాత్రమే అప్లికబుల్ అయింది, మిగతా ఏ వర్డ్కి రాలేదు. ఇవి హైపర్ లింక్స్ కాబట్టి బ్లూ కలర్లోనే ఉంటుంది. దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు కలరు, బట్ డిఫాల్ట్ బ్లూ కలర్లో వస్తుంది. లింక్ అని రిప్రజెంట్ చేయడానికి కింద అండర్లైన్ వస్తుంది. క్లియరా? ఆడియో ట్యాగ్ అనేది వెబ్ పేజ్లో ఆడియోని మనం డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ 2 ఉంటాయి. ఇక్కడ మనం ఆడియో ట్యాగ్లోని కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకుంటే డిస్ప్లే అవ్వదు. అవుట్పుట్లో ఖచ్చితంగా కంట్రోల్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఆడియో ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, ఇన్ బిట్వీన్ కంటెంట్ రాస్తాం జనరల్గా. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్యాగ్ ఇవ్వాలి, సోర్స్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇమేజ్లో మనం SRC మాత్రమే పెడతాం, కానీ ఆడియోలో సోర్స్, SRC అని 2 పెట్టాలి. ఈ డబుల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఇట్లా ఫ్రీగా ఏదైనా మ్యూజిక్స్ కావాలంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఫ్రీ మ్యూజిక్స్ అని అట్లా MP3 సాంగ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ వర్షన్ ఏది ఉందో అదే ఇక్కడ ఎక్స్టెన్షన్లో ఇవ్వాలి. మీరు ఈ HTML ఏ ఫైల్ అంటే ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లోనే ఇది డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ పాత్ ఇచ్చేయండి. ఇవి ఇక్కడ మిగతావన్నీ
యాట్రిబ్యూట్స్, లూప్ అంటే ఏంటి, మ్యూటెడ్, ఆటోప్లే చూద్దాం. ఇది ఆడియో ట్యాగ్ ఖచ్చితంగా ఇలానే రాయాలి. దీంతో ఏ మిస్టేక్ అయినా ఇది వర్కౌట్ అవ్వదు. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ 2 ఉంటుంది. సోర్స్ అనేది సోర్స్ ఎస్ఆర్సి 2 ఇవ్వాలి. చూడండి, ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఆడియో అనేది వచ్చింది. మనం క్లిక్ చేస్తేనే యాక్షన్ పర్ఫామ్ అయితే మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ ఇప్పుడు ఇది టైం డ్యూరేషన్ ఉంది కదా, టైం డ్యూరేషన్ ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతేనే స్టాప్ అవుతుంది. అలా కాకోకుండా లూప్ అనేది ఇచ్చామంటే కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు లూప్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడికి చూడండి, ఇక్కడ 1 అప్లై చేయండి, లూప్ ఇస్తే టాస్క్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మ్యూటెడ్ ఇచ్చామా, మ్యూటెడ్ ఇస్తే ఆటోమేటిక్గా మ్యూట్లో ఉండిపోతుంది. మనం యాక్షన్ పర్ఫామ్ చేసేంత వరకు మ్యూట్లో ఉంటుంది. యాక్షన్ పర్ఫామ్ అంటే మనం అన్మ్యూట్ చేసేంత వరకు. ఆటో ప్లే అంటే మనం ఆన్ చేస్తేనే ఆటోమేటిక్గా అదే ప్లే అవుతుంది అనమాట. చూడండి, మ్యూట్లోనే ఉంది, మనం అన్మ్యూట్ చేస్తేనే, పేజ్ ఓపెన్ చేస్తేనే డిఫాల్ట్గా మ్యూటెడ్లో రావాలన్నప్పుడు మ్యూటెడ్ యూజ్ చేస్తాం. ఆటో ప్లే కొట్టి సేవ్ చేయగానే అదే ఆటో ప్లే ఇవ్వగానే సేవ్ చేయగానే అది ప్లే అవుతుంది. చూడండి, ఆటో ప్లే అది. ఇవన్నీ యాట్రిబ్యూట్స్. సేమ్ నెక్స్ట్ కూడా వీడియో ట్యాగ్ అనేది ఉంటుంది, దాని గురించి తెలుసు. వీడియో ట్యాగ్ కూడా సేమ్ ఆడియో ట్యాగ్ మనం ఎలా రాసామో అలానే రాయాలి. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ 2 ఉంటాయి. ఆడియోలో ఎలా రాసాం, కంట్రోల్స్ ఇచ్చాం. సేమ్ వీడియోలో కూడా కంట్రోల్స్ ఇస్తేనే వర్క్ అవుతుంది. సోర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓపెన్ ట్యాగ్ వీడియో అయిపోయినాక కంటెంట్లో సోర్స్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇంతకుముందు ఇమేజ్ ట్యాగ్కి అలా ఇవ్వలేదు, ఇక్కడ ఈ ట్యాగ్లోనే ఇచ్చాం. కానీ ఆడియో వీడియోకి కంట్రోల్ తర్వాత అంటే వీడియో, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ మిడిల్లో సోర్స్ ట్యాగ్ అనేది రాయాలి. ఆ సోర్స్ ట్యాగ్లో ఎస్ఆర్సి అట్రిబ్యూట్లు ఇవ్వాలి. ఇప్పుడు నా ఫోల్డర్లో ఈ HTML ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లోనే ఈ వీడియో అనేది ఉంది. ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్ ఏ ఎక్స్టెన్షన్ అంటే ప్రాపర్టీ ఏది ఉందో అదే ఇవ్వాలి, డాట్ అని. ఈ విజువల్ కోడ్లో అడ్వాంటేజ్ ఏదంటే మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏం ఇవ్వలేదనుకో, నేమ్ ఎంటర్ చేయగానే అదే చూపిస్తుంది, మొత్తం చూపించింది కదా అది. ఇది టైప్ అనేది ఇంకొక అట్రిబ్యూట్, అది ఆప్షనల్, ఇస్తే వచ్చు లేకుంటే లేదు. ఇది వీడియో టైప్, ఇది ఏ ఫార్మాట్ అని డిస్ప్లే చేయడానికి ఇది రాస్తుంది, నో నీడ్. ఇప్పుడు అవుట్పుట్లో ఇక్కడ వీడియో ట్యాగ్ అనేది ఎక్స్ట్రా ఉన్నాయి అట్రిబ్యూట్స్. మామూలుగా అయితే ఆడియో ట్యాగ్లో లూప్, మ్యూటెడ్, ఆటోప్లే మాత్రమే ఉంటుంది. ఇక్కడ పోస్టర్ కూడా ఎక్స్ట్రా వచ్చింది. పోస్టర్ అంటే ఏదో చూద్దాం. ఇక్కడ దీనికి వీడియో ట్యాగ్ మనం విడ్త్ హైట్ కూడా ఇవ్వచ్చు. విడ్త్ హైట్ ఇవ్వకోకుంటే మన వెబ్ పేజ్ మొత్తం ఆక్యుపై అవుతుంది వీడియో. అలా లేకుండా విడ్త్ హైట్ ఇస్తే కొంచెం చూడడానికి క్లియర్గా ఉంటుంది. అట్రిబ్యూట్ అనేది వీడియో ట్యాగ్లోనే ఇవ్వాలి. ఆటోప్లే అంటే మనం ఇందాక ఆడియోలో చూసాం కదా, అలానే అనమాట. ఆటోప్లే, లూప్, మ్యూటెడ్ ఆడియో ట్యాగ్లో చూసినలాగే. సో మళ్ళీ ఇవన్నీ నేను చూపించాలనుకోండి. మ్యూటెడ్ అంటే డిఫాల్ట్గా మ్యూట్ అయి ఉంటుంది మన వెబ్ పేజ్లో, మనం అన్మ్యూట్ చేసేంత వరకు. లూప్ అంటే మొత్తం కంటిన్యూస్ అయిపోయినాక కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆటోప్లే అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే అదంతా కదా ప్లే అవుతుంది, మనం ఏం యాక్షన్ ఇవ్వాల్సిన, పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఆడియో ట్యాగ్ పర్ఫామ్ చేసినట్టే చేస్తుంది. ఇక్కడ విడ్త్ హైట్ ఇచ్చాం, ఇవి పిక్సెల్లోకి తీసుకుంటాం.
పిక్సెల్ అంటే ఏంటో CSS చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనం సేవ్ చేసి చూడండి. ఇప్పుడు అవుట్పుట్ అనేది మనం ఎంత బెత్ ఇచ్చామో, ఎంత హైట్ ఇచ్చామో ఆమెనే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఇక్కడ రోస్పాన్లో మనం 3 ఇచ్చిన ప్రీవియస్ వీడియో ఇక్కడ 25 అనేది ఇక్కడ ఇలా షిఫ్ట్ అయింది. కావాలంటే రిమూవ్ చేద్దాం. స్క్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇది ఆన్ చేయగానే ఎలా వచ్చింది, ఈ వీడియో మాత్రమే డిస్ప్లే అయింది. అదే యూట్యూబ్లో మనము వీడియో డిస్ప్లే కాకుండా థంబ్నైల్ పెడతాం కదా, అలాగే ఈ వీడియో కూడా ఒక థంబ్నైల్ ఇచ్చి చూద్దాం. దానికే పోస్టర్ యూజ్ చేస్తాం. పోస్టర్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇమేజ్ ఇవ్వాలి. ఆ ఇమేజ్ కూడా సేమ్ ఈ ఫోల్డర్లోనే ఉంటే డాట్ // అవన్నీ యూజ్ చేయకూడదు, డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇమేజ్ ఫోల్డర్, సేవ్ చేసుకున్న ఈ ఫోల్డర్లోనే డౌన్ ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా అక్కడ ఏది ఉందో అదే ఇవ్వాలి. మనం వేరేది ఏదైనా ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఎలా వచ్చింది, ఇమేజ్ చూపించింది. ఇందాక ప్రీవియస్గా అయితే వీడియోలో ఉన్న కంటెంట్ డిస్ప్లే అయింది. అలా కాకుండా థంబ్నైల్ లాగా పోస్టర్ పెట్టాలంటే ఇలా ఈ విధంగా చేస్తాము. ఎంబెడెడ్ ట్యాగ్. ఈ ఎంబెడెడ్ ట్యాగ్ ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. మామూలుగా అయితే ఇమేజ్ ట్యాగ్ మనం ఇమేజ్ SRC అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇమేజ్ ట్యాగ్ పెట్టాం కదా, దానికి ఇమేజ్ ట్యాగ్ కూడా ఓన్లీ 1 ట్యాగే ఉంటుంది కదా. సేమ్ అలాగే ఎంబెడెడ్ కూడా 1 ట్యాగే ఉంది. ఈ ఎంబెడెడ్లో SRC అనే సోర్స్ ఫైల్, ఎక్కడి నుండి URL తీసుకుంటున్నాం అనే దానికి SRC అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. SRCలో మళ్ళీ డబుల్ కొటేషన్స్లో నార్మల్గా అయితే ఇమేజ్కి అలా URL ఇస్తాం. ఇక్కడ అలా లేకుండా ఇది ఎంబెడెడ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే PDF కానీ డాక్యుమెంట్ కానీ మన వెబ్ పేజ్లో చూపించాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం ఎంబెడెడ్ ట్యాగ్. SRCలో ఇక్కడ ఈ PDF నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, సో ఈ నేమ్ ఇచ్చి PDF ఎక్స్టెన్షన్తో రాసి విడ్త్ 500 పిక్సెల్స్, హైట్ 400 పిక్సెల్స్. ఇక్కడ మనము లోకల్ మన ఫోల్డర్లోనే ఇప్పుడు ఈ HTML ఫైల్ ఏ దాంతో ఉందో, ఏ ఫోల్డర్లో ఉందో అదో ఫోల్డర్లోనే ఈ PDF అనేది సేవ్ అయింది. సో డైరెక్ట్గా ఇచ్చాను. వేరే ఫోల్డర్లో ఉంటే // డాట్ అలాంటివి యూజ్ చేయాలి. మన ఫోల్డర్లో ఉంది కాబట్టి అలానే ఇవ్వచ్చు. అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఈ వెబ్ పేజ్లోనే ఇదన్నీ డిస్ప్లే అవుతుంది PDF. మళ్ళీ స్క్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఎంబెడెడ్ ట్యాగ్ యూజ్ చేసి PDFs డాక్యుమెంట్స్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఐఫ్రేమ్ ట్యాగ్ కూడా ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ 2 ట్యాగ్స్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ కంటెంట్ ఏం రాయము. ఐఫ్రేమ్ ట్యాగ్లో సోర్స్ అనే అట్రిబ్యూట్లో మనం URL ఇవ్వాలి. ఈ ఐఫ్రేమ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్టర్నల్ ఒక వెబ్సైట్స్వి మన పేజీలో అవుట్పుట్లో చూపించడానికి. అంటే యూట్యూబ్ ఉంది వీడియోస్, అదే ఈకామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, అమెజాన్, ఇలా ఏమైనా వెబ్సైట్వి మనం చూపించాలంటే మన పేజ్లో ఈ ఐఫ్రేమ్ ట్యాగ్లో SRC అట్రిబ్యూట్లు ఇస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫోల్డర్లోనే నేను ఏవైనా ఇస్తాం కదా, కాకపోతే ఈ వెబ్సైట్స్ అనేవి అలా ఏం మనం ఫోల్డర్లో మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లింక్ URL అనేది ఇక్కడ ఇవ్వాలి. దీంతోనే విడ్త్ అనే అట్రిబ్యూట్ ఉంది, హైట్ అట్రిబ్యూట్ ఉంది. ఎంత కావాలో అంత మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఈ పిక్సెల్స్ కింద తీసుకుంటుంది. ఫ్రేమ్ బార్డర్ 0 ఇచ్చాము. అలో ఫుల్ స్క్రీన్, ఇవన్నీ అట్రిబ్యూట్స్. మనం అవుట్పుట్ ఒకసారి చూస్తే ఇలా మనం యూట్యూబ్ వీడియో అనేది ఇక్కడ మన పేజ్లో చూడండి, మన పేజ్లో డిస్ప్లే చేయడానికి ఐఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై వీడియో.